హలో నమస్తే వెల్కమ్ టు టీసాట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏదైతే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఓవరాల్ హాలిస్టిక్ డెవలప్మెంట్, మానసిక ఉల్లాసము మరియు మానసిక పరమైన పరిజ్ఞానంతో కూడిన ఒత్తిడిని జయించే విధానము మరియు ప్రతినిత్యం కరెంట్ అఫైర్స్ మరియు విద్యా వైపు అప్ టు 10th క్లాస్ వరకు విద్యార్థులకు కూడా గైడెన్స్ ప్రోగ్రామ్, ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలని అనేక అంశాలలో ప్రభుత్వము ఇప్పుడు విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థుల శ్రేయస్సు మేలుకోరి ఈ టీసాట్ ఛానల్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ అందిస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనము సోషల్ స్ట్రక్చర్లోని చివరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కూడిన ఎపిసోడ్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా జనరల్గా సోషల్ ఎక్స్క్లూజన్లో కావచ్చు, అయితే సామాజిక అసమానతల పరంగా చూసినా కానీ, మరియు కులపరమైన అంశాల పరంగా చూసినా కానీ, మరియు ఇంకా వర్ణము తెగల పరమైన అంశాల పరంగా చూసినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కామన్గా, అంతేకాకుండా టీఎస్పీఎస్ యొక్క అన్ని ఎగ్జామ్లు అడిగే కామన్ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఈ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరూ వీటిని నేర్చుకొని ఉపయోగపడాలని ఆశిస్తూ ఈ ఎపిసోడ్ని మీకోసం తీయడం జరిగింది. ఓకే, రైట్, రెడీ? ఓకే, అందరూ అలర్ట్గా ఉన్నారుగా? ఇక్కడ ఆర్టికల్ 332 అనేది ఏ అంశాన్ని వివరిస్తుంది? ఆర్టికల్ 332 అనేది లోక్సభలో ఎస్సీ ఎస్టీల సీట్ల కోసం రిజర్వేషనా, రాష్ట్రాల శాసనసభలోన సీట్ల రిజర్వేషన్ 30 సంవత్సరాల తర్వాత రద్దు చేసి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలా, ఆంగ్లో ఇండియన్కు ప్రాతినిధ్యమా అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. రాష్ట్రాల శాసనసభల్లో ఎస్సీ ఎస్టీల కోసం 32, మరి లోక్సభలో అయితే ఆర్టికల్ 330 రాష్ట్రాల్లో అయితే 332. సో మొన్న దాన్ని 2026 తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ ఉంటుంది, తర్వాత సీట్ల స్థానాలు పెంచే అవకాశం ఉంది, మరి ఈ రిజర్వేషన్ని కూడా రీసెంట్లీ ఎక్స్టెండ్ కూడా చేయడం అనేది జరిగింది. సో ఈ అంశాల నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనము తయారు చేయడం అనేది జరిగింది. చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, రైట్. ఈ క్రింది వాటిలో షెడ్యూల్ కులాలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఏది? రాజ్యాంగబద్ధమైన రక్షణ అనేది చూసినట్లయితే వ్యవసాయ భూమిని సమకూర్చడము అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా తప్పనిసరిగా వ్యవసాయ భూమి లేని వారికి ఇవ్వాలని ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసి లేదు. ఆదేశిక సూత్రాల్లో ఉంది, కానీ అది అమలు చేస్తామా లేదు. ఉపాధి సమకూర్చం, ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా ఆదేశిక సూత్రాలు, ఇండ్లు సమకూర్చడం, ఇవన్నీ కూడా హౌసింగ్, ఇవన్నీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ అస్పృశ్యతను నిషేధించడం అనేది రైట్ ఆన్సర్ అండర్ ఆర్టికల్ 17. దీని ప్రకారం ఇంకా ఒక యాక్ట్ కూడా వచ్చింది. ఇది అస్పృశ్యత నిషేధ చట్టం ఎప్పుడు? 1955. 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం, 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 1990లో ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు రీసెంట్లీ ఈ 2016లో అమెండ్మెంట్ చేశారు. అంతేకాకుండా 2018లో 2020లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ గైడ్ లైన్స్ అనేవి చేంజ్ అయినాయి. దీని ప్రకారం డిఎస్పీ స్థాయి అధికారి చేత విచారణ చేపట్టాలి. మరి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద 2018 నుంచి 20 మధ్యలో కొన్ని సుప్రీంకోర్టు దగ్గరికి ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చడం, ఇలాంటి అంశాలలో సవరణలు చేస్తూ వచ్చింది. ఫైనల్గా నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద ఒక వ్యక్తిని, ఎవరినైనా సరే తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు అన్నది దీని యొక్క ఫైనల్ సవరణ అనేది జరిగింది. ఓకే, దీనికి సంబంధించి చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారు. గతంలో గ్రూప్ 2లో అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలోని అంశాలు ఏంటి అని కూడా డెప్త్గా అడిగారు. అంటే ఒక స్త్రీని కావచ్చు, ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన స్త్రీని జుట్టు కత్తిరించి రోడ్లపైన ఈడ్చుకెళ్ళడం లాంటివి, లేదంటే కులం పేరు మీద ఓట్లు అడగడము, లేదంటే ప్రలోభాలకు గురి పెట్టడము ఓట్ల విషయంలో, లేదంటే జంతు కళేబరాలను ఎస్సీ ఎస్టీల వ్యక్తుల ఇంట్ల పైన విసిరేయడము, ఇదే అంశాన్ని 2012 గ్రూప్ 2 ఐ థింక్ అప్పుడు అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ కులాల వారికి తాగునీటి సదుపాయం కల్పించడానికి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఏది? షెడ్యూల్ కులాల వారికి తాగునీటి సదుపాయం కల్పించడానికి కోసం కొత్తగా బావులను తవ్వించాలి,
పుష్కలంగా లభించే ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలి, నీటి చెరువుల వినియోగం మీద ఆంక్షలు తొలగించాలి, నిర్ణీతమైన తాగునీటి కార్యక్రమాలన్నిటివి ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అడిగారు. ప్రవేశపెట్టాలి అని అంటే ఇక్కడ మనం వచ్చేసి ఆంక్షలు తొలగించాలి అన్నది రైట్ ఆన్సర్. ఆంక్షలు తొలగించాలి. నిశ్చిత వాక్యము మరియు దానికి సంబంధించిన హేతు అసర్షన్ అండ్ రీజన్ సంబంధించి అచ్చమైన తెలుగులో నిశ్చిత వాక్యము అండ్ హేతు అని చెప్పేసి ఇచ్చి మీకు ఇలాంటిగా డైరెక్ట్ అడుగుతున్నారు. రాజ్యాంగ నిర్మాణ సమయంలో షెడ్యూల్ కులాల వారికి ఉద్యోగాల రిజర్వేషన్ను నిరవధిక కాలానికి ఉద్దేశించడం అయినది. సో మరి ఇది నిజమా నిజమైతే దానికి సంబంధించి రెండవ ఆప్షన్ ఏదైతే ఇచ్చిందో అదే దానికి సరైన వివరణనా? షెడ్యూల్ కులాల వారికి ఉద్యోగాల రిజర్వేషన్ విషయంలో సామాజిక ఆర్థిక ఉద్ధరణను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయలేదు అని ఇచ్చారు. నిర్ణీత కాలం లోపల వారి సామాజిక ఆర్థిక ఉద్ధరణను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయలేదని ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంది అంటే ఏ అనేది ఆన్సర్ వచ్చేసి మనం ఇప్పుడు ఏంది అంటే ఆన్సర్ వచ్చేసి నిరవధిక కాలానికి అంటే కంటిన్యూస్గా ఇచ్చారు అన్నది తప్పు. కంటిన్యూస్ కాకుండా కొన్ని సంవత్సరాల వరకు ఇచ్చారు. మళ్ళీ దాన్ని మనం ఏం చేస్తున్నాము, కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. అయితే కట్టుదిట్టంగా ఏర్పాటు చేయలేదు అన్నది కరెక్ట్. కాబట్టి ఏ అవాస్తవం ఆర్ వాస్తవం అన్నది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ ఎక్స్క్లూజన్, ఇక్కడ వెలికులము అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజన్గా గురి చేయబడ్డది. ఎక్స్క్లూజన్ అంటే వెలి కాబడ్డది. వెలికులము అనేది కుల వ్యవస్థలోని ఒక ఉప ఉత్పత్తి. అంటే కుల వ్యవస్థలోనే వచ్చిన ఇది ప్రత్యేకంగా వెలికులము అనేదాన్ని మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాము. కుల వ్యవస్థ నిర్మూలన తప్ప వెలి కులాన్ని తొలగించేది మరేది లేదు అన్నది స్టేట్మెంట్ ఎవరు చేశారు? కులాన్ని నిర్మూలిస్తేనే తప్ప, అసలు కుల వ్యవస్థ నిర్మూలిస్తేనే తప్ప ఈ వెలి కులం అన్న ఒక భావనను ఈ లోపల నుంచి ప్రీ అజంప్షన్స్ కావచ్చు, పర్సెప్షన్, ఒక యాటిట్యూడ్ని మనం మార్చలేకపోతున్నాం అని చెప్పేసి ఎవరు చాలా డీప్గా తన వంతు కృషి చేసి కూడా ఏమి చేయలేకపోయానని చెప్పి ఒక కామెంట్ చేశారు. వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఆయన ఏం చేశారంటే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే గ్రంథాన్ని రాశారు. అంటే కుల వ్యవస్థని కూకటి వేలతో పెకిలించి వేయాలి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చిన నినాదం ఏంటి? ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. బోధించు, సమీకరించు, పోరాడు. ఎజిటేట్, బోధించు, సమీకరించు, పోరాడు. ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎజిటేట్ అనే నినాదం కూడా ఇచ్చారు. తను సమతా సైనిక్ దళ్ కావచ్చు, మరియు పత్రికల విషయంలో అయితే మూక్ నాయక్, బహిష్కృత భారత్ లాంటి పత్రికలు, సంస్థలు, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ లాంటి సంస్థలను స్థాపించి ఎందరో మందికి అభ్యున్నతి కోసం కృషి చేసి యువత రాజకీయాల్లో రావాలని కూడా కోరుకున్నారు. తన చివరి రోజులలో బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించారు. ఈ క్రింది వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి. ఒక కులం వారు మరి ఒక కులంపై ఈర్ష్య, దేశం, పక్షపాతాలను కలిగి ఉండే ప్రవర్తనను ఏమంటున్నారు అంటే కులతత్వం అంటున్నారు. ఎస్. ఆర్ఎన్ శర్మ ప్రకారం రాజకీయాలుగా మారిన కుల విశ్వాసమే కులతత్వానికి ప్రధాన కారణం. కుల పంచాయతీలు, కులతత్వానికి ఆయువు పట్టు గ్రామాలు. సో ఆన్సర్ వచ్చేసి ఏమేమి అంటే ఆర్ఎన్ శర్మ ప్రకారం అనేది కాదు. ఆర్ఎన్ శర్మ అనేది కన్ఫ్యూజ్ చేయాలని ఇచ్చారు. సో ఏసిడి అనేది కరెక్ట్. కులతత్వానికి ఆయువు పట్టు ఇప్పుడు గ్రామాలే, పట్టణాలలో మరి అంతగా లేదు, కానీ అక్కడక్కడ కనిపిస్తుంది. ఏది? క్యాస్టిజం బేస్డ్గా. మరి జిఎస్ గరియే గారు ఏమన్నారు? కుల తత్వం తొలగిపోవాలి, మతతత్వం తొలగిపోవాలి అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అండ్ కో ఎడ్యుకేషన్ లాంటివి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరు? జిఎస్ గరియే. ఈ కులతత్వానికి ఇంకా ముఖ్యంగా కుల పంచాయతీలు మీకు ఎగ్జామ్లో అడిగారు. ఈవెన్ గురుకులాల్లో కూడా మన టీఎస్పిఎస్సిలో అడగడం జరిగింది. ముఖ్యంగా హర్యానా లాంటి ప్రాంతాలలో జాట్స్ ఏం చేస్తున్నారంటే కాపు పంచాయతీలు అనేటివి ఏర్పాటు చేసి విత్ ఇన్ ద సేమ్ విలేజ్లో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంకా వేరే విలేజ్లో చేసినా కానీ వారి పిల్లలని ఇష్టం వచ్చినట్లు కొట్టడము, అవసరమైతే చంపివేయడం కూడా చేస్తున్నారు. ఎక్కడ ఈ జాట్ కులస్తులు కాపు పంచాయతీల ద్వారా చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ వాళ్ళే రూపొందించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
ఈ క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి అని చెప్పేసి ప్రశ్న మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే ఒక కులం అనేది తమ అంతస్తు లేదా హోదాను పెంచుకోవడానికి అక్రమ పద్ధతులను పాటించడం అనేది సరి అయినదా? అస్పృశ్యత ఆచరణ కొనసాగించడం, శాంతి భద్రతలు స్థిరత్వానికి ముప్పు కలగడం, స్త్రీ అంతస్తులో పెరుగుదలకు అవరోధం కలగడం దుష్పాతాలకి కారణమైనది అని చెప్పేసి ఉంది. దీంట్లో మరి ఏంది అంటే ఏబి అన్నది సరి అయినవి. ఏంటి ఏబి అనేది అంటే స్త్రీ అంతస్తులో పెరుగుదలకు అవరోధం కలగడము దుష్పాతాలకు కారణము కులానికి సంబంధమైనది కాదు. అస్పృశ్యత అనేది కులానికి సంబంధించింది. అక్రమ పద్ధతులను పాటించడం అనేది కూడా కుల తత్వంలో భాగంగా వచ్చింది. ఇది సరి అయినది. నెక్స్ట్ ఆజాద్ ఉద్యమానికి సంబంధించి ఏంటంటే గుజరాత్లో ఎవరు అంటే హార్దిక్ పటేల్ ఏం చేశారంటే పటేల్ ఉద్యమంలో భాగంగా ఆజాద్ మరి గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమం జరిగిందని ఇచ్చారు. కులం మతం పట్టింపు లేని వారందరినీ ఆజాద్ అనే సామాజిక వర్గంగా మార్చి 18 కులను కలిపివేయడం అని ఇచ్చారు. ఆజాద్ ఉద్యమం గణపతి బబుత్కర్ అనే సంఘ సంస్కర్త అని ఇచ్చారు. చూద్దాం దీంట్లో మరి ఏది సరి అయినవి అని అంటే ఏవి సరి అయినవి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏవి సరి అయినవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి కరెక్ట్. బి అండ్ సి అనేది కరెక్ట్. బి అండ్ సిలో ఏమంది చూడండి, కులం మతం పట్టింపు లేని వారందరినీ ఏం చేశారంటే ఆజాద్ అనే సామాజిక వర్గంగా మార్చి 18 కులాలను కలిపివేశారు. అయితే ఇక్కడ గణపతి బబుత్కర్ అనేది తప్పు. నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్లో పటేళ్ల ఉద్యమం అనేది జరిగింది, కరెక్ట్. సో ఇప్పుడు మనకు బి అండ్ సి, బి కరెక్ట్ అండ్ సి కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి. ప్రస్తుత రాజకీయంలో ప్రధాన అంశం కులమైంది. మింటో మార్లే అండ్ మాంటెక్ చెబ్స్కర్ సంస్కరణలు కుల రాజకీయాలకు దారితీసినాయి. మతపరమైన రాజకీయాలకు దారితీసినాయి. కులస్తుల కోసం ప్రత్యేక బ్యాంకులు ఏర్పడ్డాయి. సో ఎగ్జాంపుల్ నాడర్ బ్యాంకు, వైశ్య బ్యాంకు. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఏ అండ్ సి సరి అయినది. ఏ అండ్ సి సరి అయినది. నెక్స్ట్ పులందేవి ఉదంతం ఎప్పుడు జరిగింది? ఈ 1B 2C 3E 4D 5A BCEDA అన్నది కరెక్ట్. మనకి ఇక్కడ BCEDA డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. BCDEA మనకు ఫాస్ట్గా ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ మనం కవర్ చేయాలనే ఉద్దేశంతో పులందేవి ఉదంతం అనేది ఉత్తరప్రదేశ్లో జరిగింది. బాండిట్ క్వీన్ పులందేవి. తర్వాత రణవీర్ సేన వాళ్ళు బీహార్లో 1990లో 58 మందిని చంపడం జరిగింది. గతంలో ఇది యాంటీ నక్సల్స్ గ్రూప్. 37 మంది రణవీర్ సేన వాళ్ళు చనిపోతే దానికి కొందరు దళితుల్లో వీరికి సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఇది దళిత ఉద్యమాలలో భాగంగా చదువుకున్నాము. యాంటీ నక్సల్స్ సేన అనేది నక్సల్స్కు సపోర్ట్ చేస్తున్న వారిని చంపివేయడం జరిగింది. అయితే ఈ చుండూరు ఘటన అనేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, గుంటూరులో జరిగింది. అయితే ఇక్కడ మనం తప్పు పెట్టాను. చుండూరు ఘటన వచ్చేసి ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో చుండూరు, ఇది గుంటూరులో ఉంటుంది. దీనివల్ల కూడా 5 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది చుండూరు ఘటన అనేది దేశవ్యాప్తంగా చాలామందిని అసలు భయభ్రాంతులకు గురి చేసి ఆశ్చర్యపరిచిన సంఘటన. కేరళాంజీ సురేఖ ప్రియాంక అనే ఇద్దరిని మహారాష్ట్రలో పాపం చంపివేసిన ఘటన ఇది. అత్యాచారం చేశారు బహిరంగంగా, వారిపైన వివక్షత చూయించి. జస్ట్ ఎలక్షన్స్లలో వీరికి సంబంధించిన మదర్ దీంట్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, గెలవడం వల్ల ఇది కుంభీ కులస్తులు మరియు మహర్లకు సంబంధించిన ఘటన. కిల్వెన్మణి నరవేదం మనం ఫస్ట్ ఇదే చదువుకుంటాం. తమిళనాడులోని కిల్వెన్మణి నరమేదం. ఇక్కడ మనం ఫస్ట్ చెప్పినప్పుడు రాంగ్ చెప్పాము. చుండూరు అనేది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, కేరళాంజీ వచ్చేసి మహారాష్ట్ర. రైట్. జిఎస్ గరియే సరి అయిన ఈ క్రింది వాటిలో సరి అయినవేవి అని చెప్పేసి అంటున్నాం. సరి అయినవేవి అన్నప్పుడు జిఎస్ గరియే కులాంతర వివాహాలు కోఎడ్యుకేషన్ ద్వారా కులతత్వం నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. ఎస్ కరెక్ట్. వికే ఆర్వి రావు వ్యక్తుల కోరికలను వ్యక్తపరిచే
స్వేచ్ఛను కల్పించడం వల్ల కుల సమూహాల ప్రాధాన్యతను తగ్గించవచ్చు అన్నారు. ఎంఎన్ శ్రీనివాస్ పంచవర్ష ప్రణాళికలు వయోజన ఓటింగ్ హక్కు ఉచిత విద్య ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చు అన్నారు. సో ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి అని అడిగినప్పుడు మనము ఒక్కసారి చూద్దాము. ఇవన్నీ ఏబిసి సరి అయినవి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏబిసి సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి అన్నప్పుడు మనకేమో కుల వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యతిరేకమైనదే కాక అతి నిరంకుశ స్వభావం కలదని రాసిన గ్రంథము. మరియు దేశాయి కులాన్ని ఎవరు ఏఆర్ దేశాయి గారు కులాన్ని హిందూ మత ఉక్కు కవచంగా అభివర్ణించారు. దళిత కులాలు అంటరానితనం ఆవిర్భావానికి జాతి మతం ప్రధాన కారణమని పేర్కొన్నది స్టీఫెన్ అనే వ్యక్తి గురించి చెప్పారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఏ అండ్ బి సరైనది, ఇది కాదు. నెక్స్ట్ ఇది అండ్ కుల వ్యవస్థ సంబంధించి 2 సరి అయిన అంశాలు. నెక్స్ట్ 16th వన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. మతం, జాతి, కులం, లింగం, నివాసం ఆధారంగా ఉద్యోగ నియామకాల్లో ఏ పౌరునికి వివక్షత చూపరాదు. 15(1) అస్పృశ్యత రద్దు చేయడానికి ఆర్టికల్ 17. బలహీన వర్గాల అభివృద్ధి కోసం విద్యాపరంగా ఆర్థికంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీంట్లో సరి అయినది ఏది అంటే సరి అయినది ఏది అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. అస్పృశ్యత రద్దు చేయడానికి ఆర్టికల్ రైట్ ఇవన్నీ సరి అయినవే, అన్నీ సరి అయిన అంశాలే. అన్నీ కాదు, ఉద్యోగ నియామకాల్లో అంటే తప్పు. అస్పృశ్యత రద్దు చేయడానికి కోసం ఆర్టికల్ అన్నది 17. నెక్స్ట్ బలహీన వర్గాల అభివృద్ధి కోసం విద్యాపరంగా ఆర్థిక పరంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. కరెక్ట్. బి అండ్ సి ఉండాలి. బి అండ్ సి అనేది సరి అయినది. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. కుల ఆసక్తతల తొలగింపు చట్టం 1850, అస్పృశ్యత అపరాధ చట్టం 1955, షెడ్యూల్ కులాల తెగల వేధింపుల నిషేధ చట్టం 1989. అయితే ఇక్కడ ఏబిసి అన్నీ సరి అయినవి. నెక్స్ట్ వచ్చేసి ఐరావతి కార్వే గారు సాంస్కృతిక సమానత్వం కుల నిర్మూలన చేయగలదని వ్యాఖ్యానించారు. ఏమన్నారు? ఆర్థిక సాంస్కృతిక సమానత్వమే కుల వివక్షత మనము తొలగించవచ్చు అన్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన సదస్సులో 2000 సంవత్సరాల నాటి కుల వ్యవస్థ గురించి చర్చించారు. ఎప్పుడు 2011లో అని ఇచ్చారు. కులం ఆధారంగా చూపే వివక్షతకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైనదని చెప్పేసి విమర్శించింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాము. అయితే ఐరావతి కార్వే గారు అన్నది కరెక్టే. అయితే డర్బన్లో జరిగిన సదస్సులో కూడా భారతదేశంలో 2000 ఇయర్స్ నుండి సంబంధించింది. దీనికి సంబంధించి తెలంగాణ వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా డర్బన్ ఇది మనకు తెలుగు అకాడమీలో స్పెషల్గా కూడా ఇవ్వడం జరిగింది. డర్బన్ సదస్సు గురించి వివక్షత గురించి చర్యలు తీసుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైందని కూడా విమర్శించడం జరిగింది ఈ సదస్సులో. అన్నీ సరి అయినవే. సో మీరు ఇంకా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ సంబంధించిన సబ్జెక్ట్లోని టాపిక్లకు సంబంధించి మీరు అన్ని రకాల చాప్టర్స్ నుండి స్వయంగా చదువుకొని పూర్తి అవగాహన తెచ్చుకొని పూర్తిగా 100% మార్కులు సాధించి ఉన్నత ఉద్యోగం సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. మీకు ఎల్లవేళలా మన టీసాట్ ఛానల్ తోడ్పాటును అందిస్తూనే ఉంటుంది. ఇది మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన ఈ ప్రోగ్రామ్స్ టీసాట్ ద్వారా మనము అందించడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీసాట్.